జన్మదినాలు కనబడతాం. అందుకనే పుట్టినరోజు మనం చాలామంది ముస్లిమ్స్ అంట పుట్టినరోజునేమో ఏడుతారంట. ఏం చేస్తారంట? ఎందుకని? మన బిడ్డలకు అన్నాం కానీ బిడ్డలు రాతలు మనము అనలేదు అని. అందుకనే మన బిడ్డల గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూసారా, ఒక సమయంలో మరి మానవుడు అనేటువంటి ఆయన ప్రార్థన చేశారంట. ఆయన భార్య పేరు అజాలేంటో సంసోను తల్లి ప్రార్థన చేస్తే సంతానం లేకపోతే దేవుడు ఆమెకి సంతానం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ పాలు మానుకున్నప్పుడు దేవునికి బలి అర్పించి మరి అప్పుడు అడిగింది ఏమని, అయ్యా నా బిడ్డను ఎలా పెంచాలి నేను అని. ఎలా పెంచాలనంటే అతని తల మీద చమురు కచ్చేనను ద్రాక్ష రసమైనను మధ్యములైనను అంటుకొని అతన్ని దేవునికి నాట్యూని చేయాలి. ఆ బిడ్డ ఎదిగి ప్రవర్తమానుడు అవుతాడు. ఆయన ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటాడు, అభిషక్తుడిగా ఉంటాడు అని చెప్పాడు. ఆ బిడ్డ ఎలా పెంచాలో కూడా ఆ తల్లి అడిగింది ఆ బిడ్డల గురించి, సంసోను గురించి. కనుక మన బిడ్డల గురించి కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. సరే, ఒక తల్లి ఆయనకి 7 కుమారులు అయితే 7 పండుకున్న తర్వాత ఒక్కొక్కరు తన దగ్గర కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. అయ్యా ఈ బిడ్డని మంచివాడిగా, ప్రవర్తమానుడిగా, ఆశీర్వాదకారకుడిగా, ఆరోగ్యవంతుడిగా అని కావాలి ఆశీర్వాదం అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. అక్కడ 7 కుమారులు కూడా గొప్పవాళ్ళు అయ్యారు. దేవునికి స్తోత్రం. అందుకనే తల్లిదండ్రులు ఎప్పుడైతే భక్తిపరులుగా ఉంటారో వాళ్ళ బిడ్డలు ఖచ్చితంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనము ఆ కుమారులు అయితే యెహోవాను గురించి స్వాస్థ్యం అంటారు, కుమార్తెలైతే ఆయన ఇచ్చు బహుమానం అంట. స్వాస్థ్యం కుమారులు ఎవరు కూడా తీసుకోలేనటువంటి కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం, కుమార్తెలైతే బహుమానం అంట. చూసారా, స్వాస్థ్యం అంటే ఎవరు తీసుకోలేదు. ఒకవేళ మనకు పుట్టినటువంటి కుమారులను ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చామనుకో, ఆ తెలంగాణలో ఎక్కడైతే సాగుకోవడానికి ఇచ్చారంట. మరి అందరూ కూడా ఏమంటారంటే పెంచుకోవడానికి ఇచ్చారంట. అలా పెంచుకోవడానికి ఇచ్చినప్పుడు కూడా చూసారా, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినా కూడా వీళ్ళు మా తల్లిదండ్రులు కాదు, వీళ్ళు పెంచుకున్న తల్లిదండ్రులు, కన్న తల్లి ఫలానా చోట ఉంది అని చెప్తా ఉంటారు. అందుకనే మనం ఎవరికైనా ఇచ్చినా కానీ తీసుకోలేనటువంటి, మరలా తీసుకోలేనటువంటి, అందుకనే స్వాస్థ్యము అంటాడు కుమారులు. అలాగే కుమార్తెలు అయితే అంట ఆయన ఇచ్చే బహుమానం అంట. బహుమానం, ఒక వ్యక్తి ఒక పందరంగంలో గెలిచాడనుకో అతనికి బహుమానం వస్తుంది. అలాగే తన ఉద్యోగరీత్యా మంచి పర్ఫెక్ట్గా ఉండడానికి ఆయనకి ఏదైనా ఒక బహుమానం ఇస్తారు గవర్నమెంట్. అలాగనే మరి వాళ్ళని ఐజాక్ని అలాగే విక్టోరియాని ప్రేమించి దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు. ఏంటిది చెప్పాలి? జెసికా ఏమిటి? బహుమానం. బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంత జాగ్రత్తగా దాచుకుంటారు అది. అందుకనే బహుమానంగా ఇచ్చారు అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి, ఒక మాట కూడా 144వ అధ్యాయము 12వ వచనం చూడండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలైతే నగరికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా యొక్క గొర్రెలు 10,000 కొలదిగాను మా గట్టి క్రీడలో కిల్లలు వీడుచున్నవి అంటాడు. చాలు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 144:12 మా కుమార్